కొట్లాడుకొని ఈ కూటమి నాయకులు మన ఆదోళనంత బస్ట్ పట్టించినారు. పార్టీని అభివృద్ధి చేసుకునే దాని మీద దృష్టి ఉంది తప్ప ఎమ్మెల్యే గారికి ఎన్నికల్లో మిమ్మల్ని తరిమి కొడతారు ఈ ప్రజలని. ఈ సందర్భంగా గతంలో ఉన్న జగన్ ప్రభుత్వానికి తేడా ఏమో తెలీదు. జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు, మేము కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తాము అని వీళ్ళు డంకా బజాయించి గ్రామాన్ని తిరిగి ప్రచారం చేసుకున్నారు. కానీ తాగి నీళ్ళు అడిగే నాదుడు లేడు. ఈరోజు కూటమి నాయకులు పోయినప్పుడు కృష్ణమ్మ కూటమి నాయకురాలు సలకలకొండకు పోతే అక్కడ సలకలకొండ ప్రజలు ఆయమ్మనే నిలదీసినారు, బల్లెకల్లో నిలదీసినారు. ఎమ్మెల్యే గారు స్వయాన పెద్దపెండకల్లకు పోతే ఆయన్నే నిలదీసినారు, అంతకుముందు సాంబగల్లకు పోతే ఆయన్నే నిలదీసినారు. కనీసము వాళ్ళకే ప్రత్యక్షంగా ప్రజలు అడుగుతూ ఉంటే దానికి సమాధానమేమో వాళ్ళు చెప్పడంలే. మరి ఇంతకీ మీకు తాగినీళ్ళు ఇవ్వడానికి చేత అవుతుందా లేదనేది కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలా. మీ చేత అవుతుందా లేదా? మరి చేత కాకపోతే మరి దానికి ఏం ప్రత్యామ్నాయం ప్రజలైనా చూసుకుంటారు. మీరు ఎందుకు అధికారంలో ఉన్నట్లు అర్థం కావడంలే. కనీసం తాగడానికి మన ఎండిఓ గారు ఉన్నారు, మండలం ఎండిఓ గారు, తాగే నీళ్ళ గురించి ఎక్కడెక్కడ ఆయన మాట్లాడంలే. ఇప్పుడు రాజకీయాలు ఎక్కువైపోయినాయి మన ఆదోళన మండలంలో. మన ఎమ్మెల్యేకి కూడా రాజకీయాలు ఎక్కువైనాయి. ఏమి బీజేపీ పార్టీని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలా? పార్టీని అభివృద్ధి చేసుకునే దాని మీద దృష్టి ఉంది తప్ప ఎమ్మెల్యే గారికి కనీసం ప్రజలు తాగేదానికి నీళ్ళ గురించి ఆలోచన చేయడంలే. ఆయన దాంట్లో బిజీ అయిపోయినాడు. కూటమి నాయకులందరూ కూడా వాళ్ళ అధికారాలు పంచుకోవడానికి కొట్లాడుతున్నారు తప్ప ప్రజలు నీళ్ళ గురించి ఆలోచన చేయడంలే. ఈరోజు తాగడానికి నీళ్ళ గురించి వాళ్ళు ఆలోచన చేయడంలే. ఊరూరికి 5-6 మంది బ్రాంతి షాపులు పెట్టి మీరు బాగా అమ్ముకొని కార్యకర్తలు బాగుండాలని కోరుకుంటున్నాడు మన ఎమ్మెల్యే గారు. తాగే నీళ్ళు ఇచ్చి ప్రజలు మన్ననలు పొందాలని చెప్పడంలే ఆయన. మీరు బాగా సంపాదించుకోండి, బాగా అమ్ముకోండి, సరే బ్రాంతి అమ్ముకోండి, బ్రాంతి షాపులు బాగా పెట్టుకోండి, కాంట్రాక్టులు తీసుకోండి. కాంట్రాక్టర్లకి మధ్యాహ్న భోజన పథకాలకి ఫీల్డ్ అసిస్టెంట్లకి వీటిని కొట్లాడుకొని ఈ కూటమి నాయకులు మన ఆదోళనంత బస్ట్ పట్టించినారు. కాబట్టి ఖచ్చితంగా కూటమి నాయకులు ప్రజలే బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తున్నాం. మీరు కనుక ఇదే పరిస్థితి ఉంటే, తాగే నీళ్ళు కనుక పట్టించుకోకపోతే రాబోయే ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో మిమ్మల్ని తరిమి కొడతారు ఈ ప్రజలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అందుకని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని గ్రామాన్ని తిరిగి కలెక్టర్ దగ్గరతో మాట్లాడతారా, లేదా మంత్రి దగ్గర మాట్లాడతారా, లేదా ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడతారా? తక్షణంగా ఈ ఆదోని మండలానికి నిధులు తెప్పించుకొని శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారం అయ్యే వరకు మీరు కృషి చేయండి. లేకపోతే మాత్రం రాబోయే కాలంలో సిపిఎం పార్టీ చూస్తూ ఊక ఉండదు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున సచివాలయాల దగ్గర ధర్నా చేస్తాం, అవసరమైతే రోడ్లు దిగ్బంధన చేస్తాం, అవసరమైతే ఇంకా పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు తీసుకొని వచ్చి పరిష్కారం అయ్యే వరకు పోరాడతాం. ఇది ఆరంభం మాత్రమే, ఇది అంతం కాదు. అందుకోసమే ఇప్పటికైనా కూటమి నాయకులు కానీ, ఈ కూటమి ప్రభుత్వం కానీ, అట్లాగే ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ కళ్ళు తెరవండి, తాగే నీళ్ళ సమస్య పరిష్కారం చేయండి. ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్తున్నాడు స్వయాన, మీరు బోర్లో నీళ్ళు కూడా తాగొచ్చు, ఏం కాదు, పోయి చెక్ చేసుకొని మీరు తాగండి అంటున్నాడు. ఆ నీళ్ళు మీరు తాగి చూడండి, ప్రజలు కాదు. ఈరోజు బోర్లో నీళ్ళు తాగడం వల్ల ఫ్లోరైడ్ శరీరంలో వచ్చి ఎముకల్ని దెబ్బతీసి అది మొత్తము శరీరాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఫ్లోరైడ్ ఉంది భూమిలో. ఫ్లోరైడ్ ఉండడం వల్ల ఈరోజు మనం ఈ సిపిడబ్ల్యూ స్కీమ్ ద్వారా స్వచ్ఛమైన నీళ్లు అందిస్తున్నాము. అంతేగాని బోర్లో నీళ్లు తాగలేక కాదు. ఈరోజు బోర్లో నీళ్ళు పశువులు కూడా తాగడం లేదా, మనుషులు కాదు. ఎందుకు? అవి జబ్బులు వస్తున్నాయి. అవి వాడుకోవడానికి పనికి వస్తాయి తప్ప తాగడానికి కాదు. కనీసం వాడుకోవడానికి కూడా నీళ్ళు లేవు. కొన్ని ఊర్లో బోర్లో నీళ్ళు లేవు, బోర్లంతా ఇంకిపోతున్నాయి. ఇప్పటికైనా తాగే నీళ్ళ గురించి ఆలోచన చేయండి. పక్కనే వెళ్ళాల్సిన కాలం ఉంది, అన్ని ఉన్నాయి, అల్లున్నట్లు శని అన్నట్ల మన దరిద్రము ఈ ఎమ్మెల్యేల చేతిలోనుంది, ఈ ఎంపీ చేతిలో ఉంది మన దరిద్రము. దరిద్రం మన దగ్గర లేదు, ఎందుకంటే కాలు పక్కనే ఉంది. ఎల్ఎల్సి కాలువ ఏమో దూరం లేదు, మన ఆదోని మండలం చుట్టూ పారుతుంది. కనీసం ఆ కాలువకి చెరువులు కట్టుకొని, ఎస్ఎస్ ట్యాంకులు కట్టుకొని నీళ్లు ఇవ్వచ్చు. అట్లాగే కొన్ని చోట్ల ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయి. ఓవర్ హెడ్ ట్యాంక్ లేని చోట కూడా ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించవచ్చు. ఇప్పుడు మదిరి ఇట్లాంటి చోట సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టినారు, కానీ ఓవర్ హెడ్ ట్యాంక్ ఊర్లో లేదు, మొత్తం డిస్ట్రిబ్యూట్ కావడంలో నీళ్లు. అట్లాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంటే పెద్ద పైప్ లైన్ వేయలేదు ఇంతవరకు. ఏం లాభం ఉంది ఎస్ఎస్ ట్యాంక్ కట్టి? కాబట్టి
అక్కడక్కడ ఇంకా పైప్ లైన్ వేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నవలకల స్కీమ్ నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి ఆ పైప్ లైన్ ఉంది. ఇప్పుడు జనాభా పెరిగింది, ఇంకో రెండో పైప్ లైన్ వేయచ్చు కదా, ఏం పోయే రోగము. అట్లాగే కుప్పగల ఎస్ఎస్ ట్యాంక్ నుంచి ఇంకొక రెండో పైప్ లైన్ వేయచ్చు కదా, ఏం పోయే రోగం ఉంది. కాబట్టి వీళ్ళు ఓట్ల కోసం మనల్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప ఈరోజు మన గురించి కాదు. అందుకని ఈరోజు సిపిఎం పార్టీగా మీకు చెప్పదలుచుకునేది ఏమంటే, ఈ నాయకులు భరతం పడదామండి, ఈ ప్రభుత్వాలు భరతం పడదాం. ఖచ్చితంగా సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ ఆందోళన ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు మనమంతా కూడా ఉద్యమిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ రోజే ఇది ఆరంభం మాత్రమే. రాబోయే నెల లోపల ఈ పరిష్కారం కాలేదనుకో మరి జూన్ మొదటి వారంలో మనం పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధపడదామండి. ఈ మాధవని మండలంలో ఉన్నటువంటి మంచినీటి సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మనమంతా కూడా కలిసికట్టుగా పోరాడదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ పోరాటానికి పార్టీ జిల్లా కమిటీ నుంచి కూడా ఎల్లవేళలా అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. రోజుల నుంచి సిపిఎం పార్టీ మండల నాయకత్వం అట్లాగే పార్టీ నాయకులు అందరూ కూడా దాదాపు 22 గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారం చేయాలని కోరుతూ కాలంలో కూడా ఆదరణ చేసి ఈ రోజుకి చేరుకోవడం. దాదాపు 3 రోజులు సాయంత్రము ఆ గ్రామాలు తిరిగి ప్రత్యక్షంగా ఆ గ్రామాల్లో సమస్య ఎట్లుంది రావడం జరిగింది. ఈరోజు ఈ ధర్నాను చేసి మన ఈ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, ఈరోజు సిపిఎం పార్టీగా రాబోయే కాలంలో ఈ తాగునీటి సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా పార్టీ నాయకులకి ఇక్కడ వచ్చినటువంటి ప్రజానికానికి తెలియజేస్తున్నాను. ఎందుకోసమంటే 80 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇంకా తాగునీళ్ళ కోసం మనం పోరాడుతున్నామంటే నిజంగా మనం పరిపాలన చేసినటువంటి పాలకులు సిగ్గుపడాల. 15 రోజులకు ఒకసారి కూడా తాగునీళ్ళు రావడం లేదంటే నిజంగా మరి ఎమ్మెల్యే గారు కానీ గతంలో పరిపాలన ప్రభుత్వాలు కానీ మరి అభివృద్ధి చేస్తామని ఏం అభివృద్ధి చేశారో అర్థం కావడం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జిల్లా వ్యాప్తంగా 6 కోట్ల నిధులు కేటాయించి ఈ వేసవి కాలంలో మంచినీటి సమస్య పరిష్కారం చేస్తామని జిల్లా కలెక్టర్ అందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చినారు. మరి ఎక్కడైనా ఒక ట్యాంకర్ పెట్టి నీళ్లు తోలినారా? ఎక్కడైనా కొన్ని బోర్లు వేసి తాత్కాలికంగా సరఫరా చేసినారంటే ఎక్కడ లేదు. ఎక్కడైనా బోర్లు ఫ్లషింగ్ చేసి ఎక్కడైనా మూతబడిన బోర్లు ఏమన్నా రిపేర్ చేసినారా? లేదు. 6 కోట్లలో 6 పైసలు కూడా వచ్చిందో లేదో తెలీదు. జిల్లా వ్యాప్తంగా ఇంత అధ్వానంగా ఉంటే ఈ కూటమి ప్రభుత్వానికి గవర్నమెంట్ నుంచి వాటర్ డ్రాల్ పర్మిషన్ వచ్చింది. అంటే ఏంటి, పులికన్మ రిజర్వాయర్ నుంచి మనకి అంటే వాటర్ గ్రిడ్ చేసుకునే దానికి ముందస్తు ఫస్ట్ ఏంటి వాటర్ డ్రాల్ పర్మిషన్ ఇస్తారు. కాబట్టి ఆ పర్మిషన్ వచ్చింది అంటే ఏంటి, త్వరగా మీ ఆదోని మండలంకి మంత్రాలయం దానికి ఇంకా వాటర్ గ్రిడ్ పనులు మొదలు పెట్టేదానికి ఇంకా ఆస్కారం ఉంది. కాబట్టి ఇది ఇంకా పులికన్మ ప్రాజెక్టు 5 మండలాలకు మంత్రాలయం కాన్స్టిట్యూన్సీ 134 గ్రామాలకు కలిపి 511.27 కోట్లకు పంపించాం. అది క్లియరెన్స్ పోతే ఇప్పుడు నిన్ననే వాటర్ డ్రాల్ పర్మిషన్ టెంటేటివ్ ఇచ్చినారు. జిల్లాకంతా కలిపి మన ఇది పులికన్మ మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి ఇది ఒక ముందు స్టెప్ మాత్రమే. మంచి శుభపరిమాణం. మీ అందరి ఎఫర్ట్స్ కి గవర్నమెంట్ కూడా పాపము చాలా స్పెషల్ గా తీసుకొని ఇచ్చింది. కాబట్టి గవర్నమెంట్ కి థ్యాంక్ఫుల్ గా ఉండండి. ఎందుకంటే ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ 83 కోట్లు ఒక ఆదోని మండలానికి వచ్చింది. అదన్నీ క్యాన్సిల్ చేసినారు. తర్వాత మంత్రాలయం కాన్స్టిట్యూన్సీ లో కొన్ని వర్కులు అన్ని కలిపి దీవాంపు కింద వాళ్ళు 200 కోట్లు పెట్టి అడిషనల్ గా సెంట్రల్ గవర్నమెంట్ చేసి మొత్తానికి కలిపి 500 కోట్లకు క్లియరెన్స్ దాదాపు ఒక 2 నెలల్లో వచ్చేస్తుంది. తర్వాత 2 నెలల వరకు ఇప్పుడు అంతవరకు ఇప్పుడు ఏంటంటే ఈ సమ్మర్ లో రెగ్యులర్ గా మేము మొన్న కూడా మానిటర్ చేస్తున్నాము. సబ్ కలెక్టర్ గారు కూడా రెగ్యులర్ గా మానిటర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆదోనిలో ప్రెసెంట్ అయితే ఒక విలేజ్ కి ట్రాన్స్పోర్టేషన్ 2 విలేజ్లు కదమ్మా, 2 విలేజ్ ట్రాన్స్పోర్టేషన్, ఒక విలేజ్ హైరింగ్ పెట్టాము. ఇది కాకుండా మొన్న మేము మీటింగ్ పెట్టుకొని సర్పంచెస్ తోటి అందరితోటి పెట్టుకొని ఇంకో 3 విలేజెస్ కి
ట్రాన్స్పోర్టేషన్ కావాలన్నారు. అది ఈ రేపటి లోపల, రేపు 2 లోపల దాన్ని కూడా పెడుతున్నాము. జూన్ 5 నుంచి ఇంకో 2 గ్రామాలకు కావాలన్నారు. సో టోటల్ ఎక్కడెక్కడైతే ప్రతిరోజు మేము రివ్యూ చేసుకుంటే ఎక్కడెక్కడైతే మీకు వాటర్ ప్రాబ్లం ఉంది అంటున్నారో, మేము కూడా ఏదో 4 రోజులకి ఇస్తున్నాము అని చెప్పే ధోరణిలో కూడా లేదు. సో మా మధ్యలో 2 రోజులు లేట్ అయ్యింది అనగానే మా వంతు చర్యగా మేము కూడా తప్పకుండా మీకు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. సో మీరు కూడా మీ కోరిక అనుకూలం త్వరలో కూడా ఇదైపోతుంది కాబట్టి మీరు కూడా గవర్నమెంట్ తో సహకరించాలి. ఓకే మేడం, ఇది తీసుకోండి మేడం. మా ప్రోగ్రామ్